హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఏమీ లేదండి. నాకు తెలిసిన కొన్ని మంచి వంటకాలు ఒంటికి చాలా మంచివి. అవి మీరు కూడా పాటిస్తారని చెప్పి చెప్తున్నాను. అదే పెసల జావ. ఇంక స్టార్ట్ చేసేసుకుందామా మరి? ఇలా ముందుగా పెసలు తీసుకున్నా. నేనైతే ఇద్దరికి చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాల్సితే ఇంకొంచెం ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. ఏవేవి ఎంత తీసుకోవాలో ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండీ! ఇవి బద్దల్లాగా జస్ట్ ఇలా అని ఇలా కట్టేయండి వెంటనే మిక్సీ పట్టుకోండి. 1 కప్ పెసలు తీసుకుంటే 1/4 కప్ కన్నా తక్కువ బియ్యం తీసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బావుంటది. వాటిని బాగా కడిగేసుకొని, ఇలా నీళ్ళు వేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు నేను గంట అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులో టేస్ట్ కోసం నేనని ఉప్పు కల్లు యాడ్ చేసుకున్నా. సాల్ట్ కాదు ఉప్పు కల్లు యాడ్ చేసుకున్నా. ఇంకా వాటర్. ఇప్పుడు మనం బియ్యము రైస్ అవ్వడానికి గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఏస్తాం కదా! అలాగే మనం ఇక్కడ దీనికి 3 గ్లాసెస్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ పెసలు కూడా ఉడకాలి కదా! మళ్ళీ చెప్తున్నాను. పెసలు బాగా పౌడర్ చేసేసుకోకండి. బద్దలుగా జస్ట్ ఇలా తిప్పి అలా వెంటనే కట్టేసేయండి. ఇలా ఫస్ట్ ఒక పెద్ద మంట మీద పెట్టుకోండి. పెద్ద మంట పెట్టుకోవడం వల్ల ఇలా పొంగొస్తది. పొంగొచ్చిన వెంటనే మంట తగ్గిచ్చేయాలి. మనకి పప్పు అవన్నీ ఎలా వస్తాయి పొంగొచ్చి మళ్ళీ పొంగిపోతాయి కదా స్టవ్ మీద. ఆ బాధ పడకుండా ఇలా పొంగు వచ్చినప్పుడే పక్కకి తీసేసుకోవాలి. కొందరేం చేస్తారంటే ఈ పైనొచ్చే ఈ నుగరంతా పడేస్తారు. ఇలా కాసేపు నేను మూత పెట్టుకున్నాను చూడండి. ఒక 15 మినిట్స్ పట్టింది నాకిది ఉడకడానికి. స్లోగా ఉడుకుతుంది. ఈ టైంలో ముందుగా నానబెట్టుకుంటాం కదా! చాలా త్వరగానే అయిపోతుంది. ఇలాగా నొక్కుకుంటూ చేసుకుంటే అది బాగా పేస్ట్ అయ్యి మనకి సూప్‌లా ఫార్మ్ అవుతుంది. థిక్‌గా వస్తది. భలే ఉంటది తినడానికి. అండ్ ఇంకోటేంటంటే నేను నీళ్ళు ఎక్కువేసుకున్నాను. అంటే నీళ్ళు తాగడానికి. నీళ్ళు తాగితే ఒంటికి చాలా మంచిదన్నమాట. ఇలాగ పెసల జావలో వాటర్ తీస్తారు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైందని ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ వాటర్ స్టార్టింగ్ వేడిగా తాగితే ఒంటికి చాలా మంచిది. వేడి చేసిన వాళ్ళకి త్వరగా అది బాడీని చలవ చేసి పెడతది. ఇలా నేనెందుకు నలుపుకుంటున్నానంటే ఒక్కొక్క చోట ఆ పెసలనేవి అలానే ఉండిపోయినియి. చాలా వరకు బద్దలైనయి. కొన్ని అలానే ఉండిపోయినియి కదా! అని చెప్పి ఇలా నొక్కుకుంటూ, ఇలా కొడుతూ అలా గరిటెతో పక్కకి అలా నొక్కుతూ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది అయిపోతుందింకా. వాటర్ మరీ ఎక్కువేసేసుకోవద్దు అలాగని చెప్పి పల్చగుంటది. అది దగ్గరకవ్వదు. కరెక్ట్‌గా ఈ కన్సిస్టెన్సీలోకొచ్చినప్పుడు దింపేసుకోండి. చల్లారే కొద్దీ దగ్గరకయిపోద్ది. ఇలా వేడిగా కాగుతున్నప్పుడు ఇప్పుడే చూడండి వాటర్ చూడండి ఎంత చిక్కగా వస్తున్నాయో. ఈ వాటర్ తాగితే మనకి చాలా చలవ చేస్తది ఒంటికి. అలా వేడిగా తాగకూడదు. కొంచెం చల్లయిన తర్వాత తాగాలి. అసలు మీకివి తెలుసో తెలీదు. చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఇచ్చేవారు. మా నానమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ చేసుకొని తినేవారంట అప్పట్లో వాళ్ళు. ఇప్పుడు కూడా మేము ఇది చేసుకొని తింటాము. ఇదిలా ఒక బౌల్‌లోకి తీసుకొని, బెల్లం ముక్క పెట్టుకొని తింటాం మేమైతే. కొందరు నెయ్యి వేసుకొని చాలా టేస్టీగా తింటారు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఒంటికి చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.